అని చెప్పుకోవచ్చు జీ జిన్పింగ్ టిబెట్లో ఉండడం అంటే. ఎంజరావు గారు, ఇక ఫైనల్గా గాజా ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ని స్టార్ట్ చేసింది. ఈ మిలిటరీ ఆపరేషన్ పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? అవునండి, ఇప్పుడు గత అక్టోబర్ 7, 2023 నుండి ఇజ్రాయెల్ ఈ గాజా స్ట్రిప్ అంటే మొత్తం పాలస్తీనా టెరిటరీలో గాజా అనేది గాజా అనేది ఉంటుంది. ఈ బ్లాక్ సీ మెడిటరేనియన్ సీకి బౌండరీలో ఉంటుంది. ఈ గాజా సిటీని మొత్తాన్ని అది అటాక్ చేస్తుంది అక్కడ హమాస్ని నిర్వీర్యం చేయడానికి. ఈ హమాస్ని నిర్వీర్యం చేయడానికే చేసింది. కానీ ఇప్పుడు అక్టోబర్ 7, 2023 నుంచి గత ఈ నెల మే తారీఖున ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల క్రితం అది ఆపరేషన్ గెడాయిన్ చారియట్ అనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టిందండి. ఇది ప్రపంచంలో తీవ్ర అలజడికి గురి చేస్తుంది. ఆపరేషన్ గెడాయిన్ చారియట్ అని. దీనికోసం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మార్కాన్ గత రాత్రి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ బ్రిటన్ను, నార్వే, స్వీడన్, జర్మనీలు కూడా మేము ఇప్పుడు పాలస్తీనాను గుర్తిస్తాం, ఇజ్రాయెల్ను ఒప్పుకోము. ఈ వచ్చే సెప్టెంబరులో యుఎన్ సమ్మిట్ జరగబోతుంది వాషింగ్టన్ డీసీలో, యాన్యువల్ సమ్మిట్. అందులో మేము పాలస్తీనాను మేము గుర్తిస్తామని ఈవెన్ క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అవి మాట్లాడుతున్నాయి, యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా. ఎందుకంటే ఆపరేషన్ గెడాయిన్ చారియట్లో భాగంగా ఈ గాజా స్ట్రిప్ని, గాజా సిటీలో ఉన్న గాజా, యూనిస్కాన్, ఈ మొత్తం గాజా ప్రాంతాన్ని అంతటిని ఇప్పుడు ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసుకుంటుంది. దానికోసం 60,000 రిజర్వ్ ఫోర్స్ని బయటికి దించుతుంది, సైన్యాన్ని రెడీ చేసింది, ఎయిర్ ఫోర్స్, నేవీ మొత్తం ఫోర్స్ అంతా రెడీ అయ్యి మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఇంకా అక్కడ ప్రజలను కూడా తరిమేస్తుంది అనమాట. అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏమంటుందంటే ఇది ఒక ఈ ఎథ్నిక్ క్లీన్సింగ్, మొత్తం జాతిని నిర్మూలన చేసే ఒక పెద్ద కార్యక్రమం ఇజ్రాయెల్ చేస్తుందని క్రిటిసైజ్ చేసింది. ఎక్సెప్ట్ ట్రంప్ తప్పితే మిగిలిన అన్ని దేశాలు ఈయన్ని క్రిటిసైజ్ చేస్తున్నాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 57 దేశాలు ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేస్తున్నాయి. అవి యుద్ధానికి కూడా సన్నద్ధమవుతాయా అన్నంత భయం ఉంది. ఇటు చైనా క్రిటిసైజ్ చేస్తుంది, రష్యా క్రిటిసైజ్ చేస్తుంది. ఇండియా న్యూట్రల్గా ఉంటుంది కానీ ఇండియా కూడా కుదరదు, అలాంటి ఆపరేషన్ చేయొద్దు అన్నట్టు ఇండియా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఒక రకంగా ఇప్పుడు మిడిల్ పాత్ వదిలి ఇజ్రాయెల్లో వెంటనే యుద్ధం మిగియాలనే ఒక స్టేట్మెంట్ ఇండియా ఇచ్చింది. అక్కడ హమాస్ పేరు చెప్పి డిస్ప్రపోర్షనేట్గా ఇప్పటికి 60,000 మంది పిల్లలు చనిపోయారు, 120,000 మంది వరకు ప్రజలు చనిపోయారు. అక్కడ పిల్లలకి నిత్య ఆహారం కూడా దొరకడంలో, పాలు ఇవి దొరకడంలో, నీళ్లు కూడా దొరకడంలో, పౌష్టికాహారం లోపం వల్ల, మాల్న్యూట్రిషన్ వల్ల పిల్లలందరూ చనిపోతున్నారు. తర్వాత స్త్రీలు చనిపోతున్నారు. అంటే పిల్లలు, స్త్రీలు చనిపోతే ఫ్యూచర్ జనరేషన్ ఉండదు. ఇది ఎథ్నిక్ క్లీన్సింగ్ అంటారన్నమాట దీన్ని. అంటే జాతినే నిర్మూలించే ఒక పెద్ద కార్యక్రమం అది ఇజ్రాయెల్ చేస్తుందని ఈరోజు క్రిటిసైజ్ చేసే కేవలం యూరోపియన్ క్రిస్టియన్ కంట్రీసే చెప్తున్నాయి. అక్కడ అమెరికాలో కూడా ప్రజలు తిరుగుబాటు ఒక రకంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. సిడ్నీలో ప్రొటెస్ట్, లండన్లో ప్రొటెస్ట్, యూరోపియన్ క్యాపిటల్లోనే ప్రొటెస్ట్. ఏంటి, యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాయి, ఎందుకంటే క్రిస్టియన్ అనే ఒక అఫినిటీ ఉంటుందన్నమాట. కానీ ఈరోజు ఇజ్రాయెల్ చేసే పనికి హ్యూమన్ రైట్స్ వైలేషన్ వల్ల ఈరోజు క్రిస్టియన్ కంట్రీసే ఇజ్రాయెల్కి శత్రుదేశాలుగా తయారైపోయినాయి అనమాట. కాబట్టి ఈ గాజా స్ట్రిప్పు అని మొత్తం ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకోవడం అంటే అది ప్రపంచానికి ప్రమాదం అనేది ఒకటి తెలుస్తుంది. రెండు, ఇజ్రాయెల్కి ఎగ్నెస్ట్గా ముస్లిం కంట్రీస్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇక రెండో వ్యవహారం ఏంటంటే ఇజ్రాయెల్ అంతర్గత పరిస్థితులు కూడా ఏంటంటే ఇజ్రాయెల్ నెతన్యాహు ఈ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉండాలనుకుంటున్నాడు పదవిలో ఉన్నంత వరకు. ఎందుకంటే ఇది ఆపేస్తే యుద్ధం ఆగింది అంటే ఆయన మీద విచారణ మొదలవుద్ది. అసలు అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేయడం వెనకాల సెక్యూరిటీ ఫెయిల్యూర్, దాని మీద ఇక్కడ ఎంక్వైరీ ఒకటి జరగబోతుంది. ఈయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆయన పదవిని కాపాడుకోవడానికి, కొయిలేషన్ గవర్నమెంట్ని కాపాడుకోవడానికి యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తాడు, హమాస్తో శాంతి చర్చలు అని. ఇది ఎంత దారుణం, శాంతి చర్చలు ఎప్పుడు జరగవు, శాంతి చర్చలే ఓ పక్కన యుద్ధం అయిపోతూ ఉంటుంది. ఇంకా రెండు, ఇప్పుడు గాజా స్ట్రిప్లో మొత్తం 60% బిల్డింగ్లు, 60% వ్యవసాయ భూమిని మొత్తం నాశనం చేసేసాడు. కాబట్టి అక్కడికి ఆహారాన్ని వెళ్ళడం లేదు. కాబట్టి ఇది ఒకప్పుడు హిట్లర్ పెట్టిన ఈ డేంజరస్ డెత్ క్యాంపులకు మించిన దారుణమైన పరిస్థితులు ఈరోజు గాజా స్ట్రిప్లో ఉన్నాయి, గాజాలో ఉన్నాయని ప్రపంచ దేశాలని విమర్శించడం అంటే ఇజ్రాయెల్ చేస్తున్న దురాఘాతం అంటే ఏంటో తెలుస్తుంది. ఇవి అంతర్జాతీయ చట్టాలు, జెనీవా కన్వెన్షన్ అని, యుఎన్ చార్టర్ అని, హ్యూమన్ రైట్స్ అని అన్నిటికీ వైలేషన్ చేస్తూనే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడుతుంది. గాజాని ఆక్యుపై చేసుకోవడం అంటే చాలా డేంజరు. ఒక రకంగా గాజా పరిణామాలు చూస్తే గాజా స్ట్రిప్ను ఆక్యుపై చేసుకుంటుంది. మరి గాజా స్ట్రిప్లో గెరిల్లా వార్ఫేర్ చేస్తే హమాస్ మిగిలిన ఆర్గనైజేషన్ ఇజ్రాయెల్ తట్టుకుంటుందా
అంటే ఇజ్రాయెల్కి ఇది లాంగ్ టర్మ్లో చాలా పెద్ద ప్రమాదం. తర్వాత ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా వస్తే అమెరికా పరుగు పోతుంది, ట్రంప్ పరుగు పోతుంది. సో ఇలా ఎన్నో పరిణామాలకి దారి తీస్తుంది. ఇది మళ్ళీ ఏదో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాస్త శాంతి వస్తుంది, ఇవన్నీ ఆగేటప్పటికి మళ్ళీ ఈ యుద్ధం అనేది ఇంకా విస్తరించింది అనుకోండి, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనడంలో ఎటువంటి సందేహం మనకు లేదు. కాబట్టి గాజా స్ట్రిప్ని ఆపరేషన్ గెడాయిన్ చారియట్ అనే దాన్ని ఇజ్రాయెల్ చేయడం అనేది ఈ వచ్చే యుఎన్ సమ్మిట్లో చాలా పెద్ద చర్చకు రాబోతుంది వాషింగ్టన్ డీసీలో, న్యూయార్క్ సిటీలో. అప్పుడు ఈ ఉక్రెయిన్ ఇది మొత్తం ఇప్పుడు ఫ్రెంచ్ ప్రెసిడెంటు, తర్వాత బ్రిటన్, జర్మనీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట గాజా మీద, ఇటు ఇజ్రాయెల్ మీద, ఇటు అమెరికా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడానికి. అందుకే మాక్రాన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అందరి సపోర్ట్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఈసారి ఇండియా యుఎన్లో ఏదైనా తీర్మానం పెడితే ఇండియా ఆబ్సెంట్ అవ్వడానికి కూడా వీలు లేదు, ఎందుకంటే మళ్ళీ ఇండియా క్రిటిసిజం ఎక్కువైపోతుంది. కాబట్టి ఇండియా ఇజ్రాయెల్తో మిత్రత్వం పాటిస్తూనే గాజాలో ఇది చేస్తున్న దాన్ని ఇండియా క్రిటిసైజ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చేస్తుందని ఇప్పుడు మన ఇండియా యొక్క వ్యక్తిత్వం, అంటే ఇండియా మాట్లాడేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి ఈ మధ్యన మనకు తెలిసింది ఏంటంటే ఇక ఇజ్రాయెల్ని ప్రపంచ దేశాలని క్రిటిసైజ్ చేస్తుంది. కాబట్టి ఇండియా కూడా నువ్వు శాంతి చర్చలకు వెళ్ళు, హమాస్తో శాంతి సీజ్ ఫైర్ పెట్టుకో, గాజా స్ట్రిప్లో హ్యుమానిటేరియన్ క్రైసిస్ రాకుండా, ఎత్నిక్ క్లీన్సింగ్ రాకుండా చేసుకో అనే ఒక సజెషన్ ఇండియా నుంచి కూడా స్ట్రాంగ్గా ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి బెంజమిన్ నెతన్యాహుకు వెళ్ళబోతుంది అని. లేకపోతే ఇండియా మాత్రం చాలా సీరియస్ క్రిటిసిజం మాత్రం ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంజీరావు గారు. చాలా జియోపొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి